హాయ్ ఫ్రెండ్స్, మన భూమిపై నీటి వర్షం కామన్. అదేవిధంగా వేర్వేరు గ్రహాలపై రకరకాల వర్షాలు పడుతూ ఉంటాయి. అలా ఒక గ్రహంపై ఏకంగా ఇనుమే వర్షంలా పడుతూ ఉంది. మన సౌర కుటుంబం అవతల ఉన్న గ్రహాల కోసం వెతుకుతున్నప్పుడు సుమారు 640 కాంతి సంవత్సరాల దూరంలో ఒక నక్షత్రం కనిపించింది. దాని పేరు వాస్ప్ 76. అది మన సూర్యుడి కంటే 1.5 రెట్లు పెద్దగా, 1.75 రెట్లు వెడల్పుగా, చాలా వేడిగా ఉంటుంది. ఆ నక్షత్రం చుట్టూ ఒక భయంకరమైన రహస్యం దాగి ఉంది. అదే వాస్ప్ 76b అనే గ్రహం. దాన్ని 2013లో కనిపెట్టారు. అది అత్యంత వేడి గ్రహం. మన గురుగ్రహం లాగానే వాయువులతో ఉన్న గ్రహం. కానీ అది మన ఊహలకు మించిన భయానక ప్రపంచం. ఎందుకో తెలుసుకుందాం. ఈ గ్రహం తన నక్షత్రానికి చాలా దగ్గరగా తిరుగుతోంది. అంటే మన సోలార్ సిస్టంలో బుధుడి కంటే కూడా చాలా దగ్గరగా తిరుగుతోంది. మన భూమి సూర్యుడి చుట్టూ తిరగడానికి 365 రోజులు పడుతుంది కదా. ఈ గ్రహం 2 రోజుల లోపే తిరిగేస్తుంది. ఈ గ్రహంపై మనం ఉంటే సంవత్సరానికి 202 పుట్టినరోజులు చేసుకుంటాం. ఈ గ్రహం తన సూర్యుడితో టైడల్లీ లాక్ అయ్యింది. అంటే ఒకవైపు ఎప్పుడు పగలు డే టైం ఉంటుంది, మరోవైపు ఎప్పుడు నైట్ ఉంటుంది. ఇలాంటి గ్రహాలను అల్ట్రా హాట్ జూపిటర్స్ అంటారు. అయితే వాస్ప్ 76b సాధారణ అల్ట్రా హాట్ కాదు. ఇది నరకానికి ప్రత్యక్ష ఉదాహరణ. ఈ గ్రహం సూర్యుడి వైపు ఉన్న ప్రాంతంలో ఉష్ణోగ్రత 2400 డిగ్రీల సెల్సియస్ నుంచి 2500 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. ఇది ఇనుము కరిగే ఉష్ణోగ్రత కంటే ఎక్కువ. అందుకే ఈ గ్రహంపై వాతావరణంలో ఇనుము, మెగ్నీషియం, కాల్షియం, సోడియం, బేరియం వంటి మెటల్స్ ఆవిరి రూపంలో ఉంటాయి. రాళ్ళు, లోహాలు కరిగి వాతావరణంలోకి వెళ్తాయి. ఇక్కడ ఏది సాలిడ్ మెటీరియల్గా ఉండదు. అన్నీ వాయువులలాగానే ఉంటాయి. హైడ్రోజన్, హీలియం వాతావరణంలో మండుతూ అయనైజ్ అవుతూ ఉంటాయి. ఇలాంటి వేడి మన భూమిపై ఉంటే భూమి మొత్తం ఆవిరైపోయేది. కానీ వాస్ప్ 76b గ్రహం ఇంకా బతికి ఉంది. ఎందుకంటే ఇది భారీ గ్యాస్ బాల్. ఈ కథలో అసలైన ట్విస్ట్ ఇప్పుడు వస్తుంది. ఆవిరి అయిన ఇనుమును వేగవంతమైన గాలులు చీకటి వైపు తీసుకెళ్తాయి. అక్కడ ఉష్ణోగ్రత సుమారు 1500 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే తక్కువ ఉంటుంది. అందువల్ల ఆవిరి రూపంలో ఉన్న ఐరన్ అక్కడ కొద్దిగా చల్లబడుతుంది, ద్రవ రూపంలోకి మారుతుంది. ఇనుము వర్షం కురుస్తుంది. లక్షల టన్నుల ఇనుము వర్షం చినుకులలాగా ఆకాశం నుంచి కురుస్తుంది. ఇది సాధారణ వర్షం కాదు, మెరుపులు, ఉరుములతో కూడిన లోహపు వర్షం. ఈ వర్షం గ్రహం ఉపరితలం అంటే గ్యాస్ లేయర్స్పై పడి మళ్ళీ ఆవిరై వెలుతురు వైపు తిరిగి వెళ్ళగలదు. ఇది ఒక భయంకరమైన సైకిల్. ప్రతిరోజు ఇది కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది. ఎక్కడో చాలా దూరంలో ఉన్న ఈ గ్రహాన్ని కనిపెట్టడం చాలా కష్టం. దీన్ని యూరోపియన్ సదరన్ అబ్జర్వేటరీలోని వెరీ లార్జ్ టెలిస్కోప్ హార్ప్స్ స్పెక్ట్రోగ్రాఫ్ ఉపయోగించి కనిపెట్టారు. ట్రాన్సిట్ మెథడ్ ఉపయోగించారు. అంటే ఈ గ్రహం నక్షత్రం ముందు నుంచి వెళ్తే అప్పుడు నక్షత్రం కాంతి తగ్గుతుంది. అలా తగ్గితే అక్కడ ఏదో అడ్డుగా వచ్చినట్లే. అదేంటి అని చూస్తే ఈ గ్రహం అని తెలిసింది. ఆ తర్వాత ఈ గ్రహం ఎలాంటిది అని తెలుసుకునే పనిని హబుల్, స్పిట్జర్, జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ చూసుకున్నాయి. ఆ తర్వాత వాటి డేటాని విశ్లేషించారు. ఇందుకోసం స్పెక్ట్రోస్కోపీ టెక్నాలజీ వాడారు. దీని ద్వారా ఇనుము లైన్లు, ఇతర మెటల్స్ సిగ్నల్స్ కనిపించాయి. తాజా అధ్యయనాల్లో గ్లోరీ ఎఫెక్ట్ కూడా గమనించారు. అంటే ఇనుము చుక్కలు కాంతిని ప్రతిబింబించి రెయిన్బో లాంటి హాలోని సృష్టిస్తున్నాయి. ఇది అంతకు ముందు ఎప్పుడూ చూడని విషయం. తెలుసుకోవడానికి ఆసక్తిగా ఉన్న ఈ గ్రహం ఎక్కడో చాలా దూరంలో ఉంది. మరి దీని గురించి పరిశోధన చేయడం వల్ల ఉపయోగం ఉందా అనేది సామాన్య ప్రజలకు వచ్చే ప్రశ్న. కానీ ఈ గ్రహం మామూలు గ్రహం కాదు. ఇది గ్రహాల ఏర్పాటు సిద్ధాంతాల్ని సవాలు చేస్తోంది. ఎందుకంటే సిద్ధాంతాల ప్రకారం సూర్యుడికి దగ్గరగా ఉండే గ్రహాలు రాళ్లతో గట్టిగా సాలిడ్గా ఉంటాయి. అంటే మన బుధుడు, శుక్రుడు, భూమి, మార్స్ గ్రహాలలాగా. సూర్యుడికి దూరంగా ఉండే గ్రహాలు వాయువులలాగా ఉండవచ్చు. అంటే మన గురుగ్రహం, శని గ్రహాలలాగా. కానీ
వ్యాస్ప్ 76b గ్రహం సూర్యుడికి అతి దగ్గరగా ఉంది, కానీ వాయుగ్రహంగా ఉంది. పైగా చాలా పెద్దగా ఉంది. ఎంతో వేడి ఉన్నా ఆ గ్రహంపై వాతావరణం నిలిచి ఉంది. ఈ లక్షణాలని బట్టి ఇలాంటి గ్రహాలు కూడా ఉండగలవు అని అర్థం చేసుకునే వీలు ఉంటుంది. ఇది మనకు ఇతర ఎక్సో ప్లానెట్ల వాతావరణాల గురించి, జీవం ఉండే అవకాశాల గురించి అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. మన సౌర వ్యవస్థలో ఇలా ఏ గ్రహము లేదు. ఇది మన ఊహలకు మించి సైన్స్ ఫిక్షన్ కంటే భయంకరంగా ఉంది. ఈ గ్రహం మన గురుగ్రహం కంటే దాదాపు 2 రెట్లు పెద్దది, కానీ మాస్ ద్రవ్యరాశిలో కొద్దిగా చిన్నది. అతి వేడి వల్ల ఉబ్బిపోయి పెద్దగా కనిపిస్తోంది. ఇది మీనరాశిలో ఉంటుంది. దీని వాతావరణంలో టైటానియం ఆక్సైడ్, నీటి ఆవిరి కూడా ఉన్నాయి, కానీ హైడ్రోజన్, హీలియం డామినేట్ చేస్తాయి. ఈ ప్లానెట్పై జీవం ఉండే ఛాన్సే లేదు. ఇక్కడికి ఎవరైనా స్పేస్ క్రాఫ్ట్లో బయలుదేరి డే సైడ్కి వెళ్తే అక్కడ అత్యధిక వేడికి హీట్ షీల్డ్ కరిగిపోతుంది. పోనీ చీకటి ఉండే నైట్ సైడ్కి వెళ్తే అక్కడ భారీగా కురిసే ఇనుప వర్షపు చుక్కలు వ్యోమ నౌకపై పడి దాని ఉపరితలాన్ని కరిగిస్తాయి. వాటికి తోడు బలమైన గాలులు స్పేస్ క్రాఫ్ట్ని ఎడాపెడా తిప్పేస్తాయి. అందువల్ల ఇక్కడ జీవం అసాధ్యం. ఇలాంటి గ్రహాలతో పోల్చితే భూమి మనకు ఎంత గొప్పదో, ఎంత అరుదైనదో అర్థమవుతుంది. ఈ గ్రహం మనకు చెప్పేది ఏమిటంటే విశ్వం మన ఊహలకు అందనంత వైవిధ్యంగా, భయంకరంగా కూడా ఉంది. నాసా, ఈసా, ప్రపంచవ్యాప్త శాస్త్రవేత్తలు కలిసి జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్తో ఈ గ్రహానికి సంబంధించిన మరిన్ని రహస్యాల్ని వెలికితీస్తున్నారు. బహుశా భవిష్యత్తులో మన తర్వాతి తరాలు ఇలాంటి గ్రహాలను చేరవచ్చు, లేదా వాటి గురించి మరింత తెలుసుకోవచ్చు. వ్యాస్ప్ 76b కేవలం ఒక గ్రహం కాదు. ఇది విశ్వంలో అద్భుతమైన, భయంకరమైన సృజనాత్మకతకు ఒక సాక్ష్యం. ఇనుప వర్షం భయంకరమైనది. మన భూమిపై అది లేకపోవడం మన అదృష్టం. ఈ కాస్మిక్ నరకలోకం విశ్వంపై మన కుతూహలాన్ని పెంచుతోంది, మన అన్వేషణకు బూస్ట్ ఇస్తోంది. ఇలాంటి వైవిధ్యమైన, నిజమైన సమాచారం కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. నెక్స్ట్ మరో టాపిక్తో వస్తాను. టేక్ కేర్. బాయ్.